ఎస్ హరీష, దాదాపు బిగ్ బాస్ షో అంటే ఆదివారం షో ముగిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఈ కేసులో A1గా పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ 7 విన్నర్గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ని A2గా అతని సోదరుని కూడా ఈ కేసులో చేర్చిందంటే ఇప్పటివరకు ఈ కేసులో పల్లవి ప్రశాంత్తో పాటు అతని సోదరుడు, మరోవైపు మరికొంతమందితో పాటు ఈరోజు మరొక 16 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత విన్నర్గా పల్లవి ప్రశాంత్ని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోవడం, ఆ తర్వాత బిగ్ బాస్ షోకు వచ్చినటువంటి సెలబ్రిటీల కార్లని అద్దాలు ధ్వంసం చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు అంటే ఆర్టీసీ బస్సులను సైతము ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా కూడా వినకుండా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ అక్కడ నుంచి వెళ్ళొద్దు అంటే ఫ్రంట్ లైన్ నుంచి వెళ్లకుండా వెనక నుంచి వెళ్ళాలని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ వినుకోకుండా అభిమానుల ముందే వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వివాదానికి తెరలేపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా అభిమానులు మొత్తం కూడా పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ మీదకి రావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీల కార్లని అద్దాలను ధ్వంసం చేయడంతో ఈ నేపథ్యంలో లాండర్ని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా లాఠీ చార్జ్ సైతం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పల్లవి ప్రశాంత్తో పాటు మరొక కొంతమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుంది. నిన్న తన నివాసానికి వెళ్లి పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసం ఎదుట హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పల్లవి ప్రశాంత్తో పాటు అతని సోదరులు ఇద్దరిని కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ చెంచలు కూడా జైలుకు తరలించారు. ఇక ఈ రోజు మరొకసారి పల్లవి ప్రశాంత్కి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తన తరపు న్యాయవాదులు హైకోర్టు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాదనలు విన్నటువంటి కోర్టు రేపు తీర్పు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7గా విన్నర్ ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ అమాయకుడిని చేసి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కావాలనే కుట్రపూరితంగా తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారు. తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు నెగ్లిజెన్స్ ని తన మీదకి వేసి పల్లవి ప్రశాంత్ మీద వేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ నిర్దోషి, అతనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురానుంది. కానీ పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, పల్లవి ప్రశాంత్ ఆ విధంగా చేయడం వలన అంటే ప్రజల అభిమానుల మధ్యకి రావడం వల్లనే ఈ పెద్ద ఎత్తున అల్లరి ముఖాలు, అదేవిధంగా కొంతమంది వికృత చేష్టలు చేయడం, బిగ్ బాస్ షోకు వచ్చినటువంటి కొంతమందిపై దాడులు చేయడం, అదేవిధంగా వెహికల్స్ ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 8 ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారంటూ కూడా ఈరోజు పోలీసుల తరపు న్యాయవాదు కోర్టు దృష్టికి తీసుకురానుంది. ఇరు వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు ఈ పిటిషన్ని రేపటికి వాయిదా వేసింది. వాదనలు మాత్రం పూర్తయ్యాయి కాబట్టి రేపు బెయిల్ వస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్తో పాటు ఈరోజు మరొక 16 మందిని కూడా పోలీసులు గుర్తించి వారందరూ కూడా అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం అయితే పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేసే విధంగా అక్కడ పోలీసుల మీద దాడులు చేయడం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద ఆర్టీసీ బస్సుల మీద ధ్వంసం చేయడం, అదేవిధంగా సెలబ్రిటీలు ఏదైతే బిగ్ బాస్ షోకు వచ్చినటువంటి సెలబ్రిటీల కార్లను కూడా ధ్వంసాలు చేసిన తీరు కూడా మనం చూస్తాం. ఇంత దానికి తెరలేపినటువంటి కేసులో A1గా మాత్రం పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. కానీ వారి తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, పల్లవి ప్రశాంత్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేసి అతన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు పల్లవి ప్రశాంత్ తరపు అడ్వకేట్స్ కావచ్చు, మరోవైపు తన సంబంధించిన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి కోర్టు మరి కన్సిడర్ చేస్తున్నా లేదా. ఎందుకంటే ఈ కేసులో చాలా వరకు పల్లవి ప్రశాంత్ నెగ్లిజెన్సీ అంటే అతను పోలీసులు చెప్పినా కూడా వినకుండా అతను రావడం వల్లనే ఈ రకంగా దాడులు ఈ రకంగా జరిగిందంటూ కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి రేపు కోర్టు మరి బెయిల్ ఇస్తుందా లేదని మాత్రం రేపు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. హరీష. రైట్, థ్యాంక్ యూ సునీల్.